అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ రెవెన్యూ అధికారుల చుట్టూ ఏ విధంగా తిరగాల్సి వస్తుంది, ఒక నిజంగా అన్నీ తెలిసి, వ్యవస్థ గురించి తెలిసి, ఒక సిస్టమ్ గురించి అవగాహన ఉండి మనం ఏ విధంగా కష్టపడాల్సి వస్తుంది ఈ రెవెన్యూ వ్యవస్థలు అనేది కీలకంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మెట్పల్లికి సంబంధించిన వార్త ఇది, చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒక రైతు ఆవేదన చూసే ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ ఆర్డర్ను సైతం పట్టించుకోవడం లేదని రైతు ఆకుల హనుమన్లో ఆవేదన. మెట్పల్లి మండలం రెవెన్యూ అధికారులు చట్టాన్ని అమలు చేయడం మానేసి రాజకీయ నాయకుల కన్సర్నల్లో సెటిల్మెంట్లు చేస్తున్నారని బాధిత రైతు ఆకుల హనుమన్లో ఆరోపించారు. మెట్పల్లి మండల సర్వే నంబరు 1536లోని తన భూమి సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం జిల్లా కలెక్టర్ గారు ఎల్ఆర్ నెంబర్ E1/1068/2025 ద్వారా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్థానిక తహసీల్దార్ ఆర్డీఓలు కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల ఫోన్ల వంక కలెక్టర్ గారి ఆర్డర్ అమలు చేయమని అడిగితే మాకు రాజకీయ నాయకుల నుండి ఫోన్లు వచ్చాయని మేము ఏమి చేయలేమని అధికారులు బాధ్యత రహితంగా సమాధానం చెప్తున్నారని బాధితుడు తెలిపారు. దాదాపుగా 1000 మంది రైతుల ఆవేదన. కేవలం తన ఫైలు మాత్రమే కాకుండా మండలంలో సుమారు 1000 మంది రైతులకు సంబంధించిన సాదా బైనామా దరఖాస్తులు అధికారులు సిండికేట్గా మారి తొక్కిపట్టారని ఆరోపించారు. జీవో నంబర్ 106 నిబంధనను అధికారులు గాలికి వదిలేశారని విమర్శించారు. అధికారులే ప్రత్యర్థులు. భూముల హక్కుల కోసం ప్రత్యర్థులతో పోరాడాల్సిన రైతులు నేడు రక్షణగా ఉండాల్సిన అధికారులతోనే యుద్ధం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ చూసిరా, అధికారులే ప్రత్యర్థులు. మనం నిజంగా భూములు అంటే జాగాలంటే ఎవరు ఎక్కించుకుంటారని ఆగమై పక్కపంటి వాళ్ళు రైతులతో కొట్లాడుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. రైతులు కొట్లాడుకుంటారు. ఇక్కడ ప్రత్యర్థి ఎవరంటే అధికారులే ప్రత్యర్థుల టైపు చేస్తూ ఉన్నారు. ఇక అధికార ఫోన్ కాల్ డేటా CDR విచారిస్తే తాము ఏ నాయకులతో కుమ్మక్కై రైతులను అన్యాయం చేస్తున్నారో బయటపడుతుందని తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని, తనకు న్యాయం చేయాలని, లేని పక్షంలో బాధితులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆకుల హనుమన్లు డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని ఒక వార్తను చూస్తున్నాం. ఇది శుక్రవారం ప్రజా దండోరా అని ఒక పత్రికలు వచ్చింది. 23 నాడు వచ్చింది. ఇది 1వ నెల వచ్చింది. ఇది అయినా ఎవరు పట్టించుకుంటలేదు. ఇది దీనికి సంబంధించి డాక్యుమెంటు. గౌరవనీయులైన కలెక్టర్ గారికి కలెక్టర్ కార్యాలయం జగిత్యాల జిల్లా విషయం తమరు జారీ చేసిన ఉత్తర్వులు ఎల్ఆర్ నంబర్ E1/1068/2025 అమలు చేయకుండా 106 జీవో ప్రకారం సాదా బైనామా చేయని అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై నన్ను వేధిస్తున్నారు. మెట్టిపల్లి MRO ఆర్డీఓలపై చర్యలు కోరుతూ మరియు వేలాది రైతుల సాదా బైనామా క్రమబద్ధీకరణ పట్టించుకోవాలని MRO ఆర్డీఓ గారికి గౌరవనీయులైన అయ్యా, నా పేరు హనుమన్లు, తండ్రి పేరు చిన్న గంగారాం, మెట్పల్లికి చెందినవాడని. నేను మెట్పల్లి మండల సర్వే నంబర్ 1536లో భూమి సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నాను. తమరు నా దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అది చట్టబద్ధమైన ఎల్ఆర్ నంబర్ స్పష్టంగా ఇచ్చిర్రు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకొకటి మీకు చెప్పాలి. ఈయన ఎప్పటిసుని తిరుగుతుందంటే ఒక రైతుల ఆవేదన చూడరు ఎట్లుంటుంది. రైతులది కథ ఇట్లా దింపుకుంటారు వీళ్ళు. ఈయన భూమి ఎప్పుడు కొన్నాడు, ఎప్పటిసుంది అప్లికేషన్ ఇస్తున్నాడు, సాదా బైనామా చేయమని కలెక్టర్ ఎప్పుడు ఇచ్చింది, సాదా బైనామా చేయమని కలెక్టర్ ఎప్పుడు ఇచ్చింది, 2000 అంటే సాదా బైనామా రెగ్యులరైజేషన్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, జీవో 106 జీవో ఎప్పుడు వచ్చింది, దీన్ని ఇంకా కూడా ఎందుకు అవుతలేదు. అయితే ఈయన భూమి కొన్నది 2013లో కొన్నాడు. 2013లో కొన్నాడు. అయితే అప్లికేషన్ 2009లో కొన్నాడు భూమి. 2009లో కొనుక్కున్నాడు. 2009లో కొనుక్కుంటే 2013లో అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్లికేషన్ ఇస్తుండు. 2013 నుంచి అప్లికేషన్ ఇస్తుండు. అయితే 2017 నుంచి సాదా బైనామా కోసం తిరుగుతూ ఉన్నాడు. చేయమని కలెక్టర్ దగ్గరికి వేయండు. అయితే కలెక్టర్ చెప్పింది అప్లికేషన్. అయితే 2020లో సాదా బైనామా రెగ్యులరైజేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. సాదా బైనామా రెగ్యులరైజేషన్ కోసం 2020లో అప్లికేషన్ పెట్టుకున్నాడు. 2025లో జీవో వచ్చింది. ఏం జీవో అంటే 106 జీవో, సాదా బైనామా రెగ్యులరైజ్ చేయమని 106 జీవో ప్రకారం. అయినా ఇప్పటికి కూడా 2025లో వచ్చింది. 2025 నుంచి తిరుగుతూనే ఉన్నాడు. 2025 నుంచి తిరుగుతున్నవాడు ఇంకా వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలని చెప్తా ఉన్నారట. మరి ఇలాంటి రైతులు ఎంతమంది ఉన్నారో ఏం కథ అనేది ఒకసారి ఆకుల హనుమన్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఏంది కథ, ఏంది కలెక్టర్ గారు ఏంది, అసలు ఈ లెక్క ఏంది, ఆర్డీఓ గారు ఏంది. నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే. హలో, నాయకుడు అవసరం లేని హలో లైన్ విజయ్.
సమాజం నిర్మించడమే. హలో హలో అన్న నమస్తే, ఆకులు హనుమన్లా మాట్లాడేది. అవునన్నా ఆకులు హనుమాన్లే. ఏంది అన్న మీ ప్రాబ్లం ఏంది? ఇక గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఇది ఒక పేపర్లు వచ్చింది. అవునన్నా అది మాకు 2019 నుంచి కొన్నామన్నా 2013 నుంచి 13, 20, 22, 25 మొత్తం ప్రతి సంవత్సరం కొట్లాడుతూనే ఉన్నాం. ఎంత భూమి మీది? అది ఎకరం 6 గుంటలు, ఒకటి 15 గుంటలు, ఒకటి 16 గుంటలు. ఏంది మరి ప్రాబ్లం ఏంది, ఎందుకు చేస్తలేరు? కలెక్టర్ గారు 106 జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేయమని ఆర్డర్ ఇచ్చినా గానీ ఇప్పుడు 7-8 నెలలు అవుతుంది, అయినా కానీ చేస్తలేరు. ఆర్డీఓ అంటే ఎంఆర్ఓ అంటున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఆర్డీఓ ఆఫీస్ అంటున్నారు అన్న. బాగా సఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మరి ఏమైనా ఒత్తిడి, అధికారుల ఒత్తిడి ఉందా, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారు? దీని వెనుక మంత్రులు అధికారులు ఫోన్ చేస్తున్నారు, మేము ముట్టము, మేము చెయ్యమని ఆర్డీఓ గారు అంటున్నారు. ఎకరం భూమి ఎంత ఉన్నది కాస్ట్? దగ్గర 7-8 కోట్ల వర్త్ ఉంటుంది అన్నది. బాగా మంది అంటే ఎవరన్నా అడిగిరా మిమ్మల్ని అమ్మమని అడిగారు ఎవరన్నా? మరి ఇది అమ్ముమనే అడగడం కాదు కానీ కొంత రేటు పెరిగింది కాబట్టి వేరే వాళ్ళు మాకు అమ్మిన వ్యక్తుల నుంచి మళ్ళీ రీసేల్ చేయాలని చూస్తున్నారు, రీసేల్ కొనాలని డబుల్ సేల్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆర్డీఓ గారు ఎవరు? శ్రీనివాస్ గారా ఆర్డీఓ గారు? ఆర్డీఓ గారు శ్రీనివాస్ గారు. వాస్తవంగా మాకు ఈ అమ్మిన వ్యక్తులతోని మాతో కొట్లాడే వ్యక్తులతోని బాధ కాకుండా ఎవరైతే ఎంఆర్ఓ ఎవరైతే ఆర్డీఓ ఉన్నారో వీళ్ళే మాకు ప్రత్యర్థులుగా తయారయ్యారు. అంటే అమ్మినోడు కాకుండా వీళ్ళే ప్రత్యర్థులు ప్రత్యర్థులు, వీళ్ళే కేసు కొట్లాడేటోళ్ళు, తిరిగేటోళ్ళు, లంచాలకు మరిగి మా పిటిషన్స్ ఉండంగా కూడా వాళ్ళకు మాకు అమ్మిన వాళ్ళకు మళ్ళీ దొంగ విరాసత్ చేసిండ్రు. దీని మీద ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా రోజు గుళ్ళకి తిరిగినా కానీ ఎవరు పట్టించుకోరు. వీళ్ళు ప్రజల కోసము ఆఫీసర్లు కాదు, ఓన్లీ ధనార్జన డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చింది కానీ ప్రజల సమస్యలు అసలు పట్టించుకోరు. మీరు ఒకసారి మేము ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని చూస్తే ఒక 10 సంవత్సరాల నుంచి కాలుకు పట్టకుండా రోజు ఎంఆర్ ఆఫీస్ కు పోతాం, రోజు ఆర్డీఓ ఆఫీస్ కు పోతాం, నెలకు ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కు పోతాం, అయినా గానీ మాకు ఎలాంటి పని జరగదు. దీంట్లో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, మాజీ కలెక్టర్ రవి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చట్టం విరుద్ధంగా మాకు అమ్మిన వ్యక్తులకే మళ్ళీ అమ్మిన వాళ్ళ వారసులకు దొంగతనంగా చేసిర్రా? చేస్తాను ప్రయత్నం చేసిండ్లు. దాన్ని మనకు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం 106 జీవో ప్రకారం ఎంక్వైరీ చేసి మాకు చేయొచ్చు, కానీ వీళ్ళు ముడతలేరు. ఏమన్నా అంటే మినిస్టర్ ఫోన్ వచ్చింది అంటారు, మాకేం సంబంధం అని కొందరు అంటారు, మేము సఫర్ అయితే మాకు ఇదాన్ని ముట్టుకోనని కొందరు అంటారు. రెవెన్యూ ఆఫీసే కొందరు అంటే మేము ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళిద్దరు అంటున్నారు. వీళ్ళతోనే మాకు సఫర్ ఉన్నది. వీళ్ళ పవర్ ఎంత ఉన్నది, వీళ్ళ హక్కులు ఏంటిది, వీళ్ళ దాన్ని ఏమంటారు సార్, వీళ్ళ లిమిట్స్ ప్రకారం వీళ్ళ ప్రకారం చేయకుండా మేమెందుకు పట్టించుకుంటాం, మాకెందుకు తలనొప్పి అంటారు. ఒకసారి ఆర్డీఓ గారికి ఒకసారి నేను మాట్లాడి చూస్తా, మరి ఏమంటాడు అసలు ఏంది, ఏమన్నా మరి ఫైల్ ముడతలేడు సార్. ఇన్ని రోజులు మేము సీసీ ఫుటేజ్ తెప్పిద్దాం, అవసరమైతే కలెక్టర్ గారు కానీ ఇంకా ఏదైనా పెద్ద ఆఫీసర్ చూసి ఎంక్వైరీ చేస్తే ఎన్నిసార్లు పోయిన పిల్లడు 2-3 గంటలు ఆడ గురుసే పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. మిస్యూజ్ చేస్తుందంటే వీళ్ళ పవర్ ను ప్రజల కోసం కాదు, వీళ్ళు వాళ్ళ పర్సనల్ గా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిండ్రు తప్ప ప్రజలకు ఏ కోశాన ఒక్క 1 ఎంపీ పనిచేయడానికి లేరు సార్. ఏ ఫైల్ పోయినా ఈ ఫైల్ కింద అని ఎంఆర్ఓ పట్వారీ నుంచి కలెక్టర్ వరకు అందరి ఫోన్ నెంబర్లు ఒక్కొక్క దాటి ఉంటుంది సార్. ఎవరికి పని చేయాలో వానికి చేస్తారు, పైసలు ఇవ్వడానికి పని చేయరు సార్. ఓకే, ఆర్డీఓ గారికి నేను ఒకసారి చేసి చూస్తా, ఏంది మరి ప్రాబ్లం ఏంది, ఎక్కడ ఆగింది, లోపం ఎక్కడ ఉందని ఒకసారి కనుక్కుందాం. చెయ్యండి సార్, దయచేసి మాకు చట్టపరంగా మాకు వచ్చే భూమిని మాకు ఇప్పించండి సార్, దండం పెడతాం సార్. ఓకేనా? ఓకే సార్. ఇది ఏం బాధలు ఇంకా.
హలో 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 ఆర్డీఓ గారా? శ్రీనివాస్ గారు లేరా? హలో ఎవరండి? శ్రీనివాస్ గారు లేరా? లేదు లేదు, రాంగ్ నెంబర్ అండి. ఓకే ఓకే. 91 ఎంఆర్ఓ గారు ఉన్నా. హలో మేడం, నీతా మేడమా? ఎంఆర్ఓ గారా మెట్పల్లి? అవునండి. ఇది సర్వే నంబర్ 1536. ఇది హాకుల హనుమన్లని రైతు సాదాబైనామా ప్రకారం ఇది 106 ప్రకారం ఇది ఈయన భూమి రిజిస్ట్రేషన్ చేస్తలేరని ఒక కంప్లైంట్ మీకు చెప్తా ఉన్నాడు. ఏంది మేడం ప్రాబ్లం ఇది? సార్ ఇది మీరు సార్? నేను వెంకటేష్ వెంకి, VWT న్యూస్ అని న్యూస్ ఛానల్ మేడం. ఓకే సార్, ఇది 1536 మనము ఏది రీహాబిలిటేషన్ కింద ఆ, ఒక ఆమెకి మనం అప్పుడు పట్టా ఇచ్చినాం సార్. ఇది గౌట్ ల్యాండ్. అంటే వీళ్ళు వీళ్ళకి ఎవరైతే అమ్మిరో వాళ్ళకి మళ్ళీ పట్టా ఇచ్చారని ఆరోపణలు చేస్తుంది కదా ఇతను హనుమన్లు. వీళ్ళు సాదా బైనామా ద్వారా కొనుక్కున్నారు, ఎప్పుడో కొనుక్కున్నారని వీళ్ళు. కాకపోతే ఏంటంటే వీళ్ళ వారసులకు వీళ్ళు విరాసత్ చేసుకున్నారు. విరాసత్ చేసుకొని అంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకొని విరాసత్ చేసిండు. కోర్టు ఆర్డర్ ప్రకారం అప్పుడున్న తహసీల్దార్ విరాసత్ చేసిండు. విరాసత్ చేసిన తర్వాత వీళ్ళు ఇతరులకు అమ్ముకున్నారు. వాళ్ళు నాలుక నర్షన్ పెట్టుకుంటే ఆపేసినాం. అంటే ఈయన ఎప్పుడో 20 years బ్యాక్ నేను సాదా బైనామా ద్వారా ఉన్న భూమి నాకు పట్టా చేయమని 20 years నుంచి తిరుగుతున్నారు సార్. అంటే కలెక్టర్ ఎట్లా ఉత్తర్వులు ఇచ్చారు మరి సాదా బైనామా ప్రకారం చేయమని ఈయనకు రిజిస్ట్రేషన్? సాదా బైనామా కలెక్టర్ గారు ఏం ఆర్డర్స్ ఇచ్చింది సార్? ఆర్డర్స్ ఇచ్చారని చెప్తారు కదా, కలెక్టర్ ఆర్డర్స్ కూడా పట్టించుకుంటలేదు. ఇప్పుడైతే సార్ ఆర్డర్ ఇచ్చినా కానీ ఇప్పుడు మనకు సాదా బైనామా ఇంప్లిమెంటేషన్ అనేది మన గవర్నమెంట్ తీసుకుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటిది అంటే సార్, అర్బన్ మన పాత జీవో ప్రకారం అర్బన్ ల్యాండ్స్ అంటే మన అర్బన్ అంటే ఇప్పుడున్న మా మండలికి 5 kilometers వరకు సాదా బైనామా ఇంప్లిమెంట్ చేయరాదు సార్. అంటే ఇది మండలికి ఎంత దూరంలో ఉంది సార్? ఇక్కడనే 2 kilometers ఉంటుంది సార్. ఇది మెట్పల్లి శివారే సార్, మండల శివారే. అది మండల శివారు అంటే 5 kilometers లోపే అన్నట్టు. 5 kilometers. అంటే సాదా బైనామా అమలు చేయరాదా? అది మనకి చేయరాదు సార్. మనకి ఇంకా కొంత ఇన్స్ట్రక్షన్స్ వచ్చేటి ఉన్నాయి సార్. మనకి ఇంకో ఏంది అని అంటే పట్టాదారు ఇప్పుడు ఏంది అంటే మనకున్న సాదా బైనామా ఏంటంటే అమ్మిన వ్యక్తి ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళకి చేయాలి. వీళ్ళకి అమ్మినామనా? వీళ్ళకి అమ్మినాము వాస్తవం, మేము వీళ్ళకు సాదా బైనామా ద్వారా వీళ్ళకి పట్టా చేయడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి ఎవరైతే అమ్మిన వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వాలని ఉంది సార్ మొన్న జీవోలో. అది ఇప్పుడు ఏంటంటే సడలింపు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మొన్న న్యూస్ వచ్చింది సార్. ఆ సడలింపు అంటే ఇప్పుడు అమ్మిన ఆమె లేదు, చనిపోయింది సార్. వాళ్ళ వారసులు ఆల్రెడీ చేసుకున్నారు, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సంతకాలు పెట్టారు. అంటే ఎవరైతే నాకు అమ్మిరో మళ్ళీ వాళ్ళకే చేసిర్రు, నాకు సాదా బైనామా నాకు ఉండంగా వాళ్ళకే చేసిరని ఈయన ఆరోపణలు చేస్తున్నాడు కదా. చేసిందంటే వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు సార్. హైకోర్టు ఆర్డర్ ని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి కదా సార్. అంటే వీళ్ళకి అమ్మిన తల్లి అమ్మితే కొడుకులు మళ్ళీ ఆమె భూమిని ఎక్కించుకుంటే అట్లా వెళ్తుందా మేడం? సార్ కోర్టు ఆర్డర్ ప్రకారం గతంలో ఉన్న తహసీల్దార్ చేసింది సార్, నేను కాదు. నేను వచ్చిన 6 months. మరి దీన్ని ఎట్లా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది సార్? మనకి ఇప్పుడు నెక్స్ట్ జీవో వస్తాయి సార్. పట్టాదారు ఎవరైతే అమ్మిన వ్యక్తి సంతకం పెట్టకున్నా కూడా చేయాలి అని అనేది మొన్న ఒక న్యూస్ రాసింది సార్. ఇంకా నెక్స్ట్ మనకు ఫర్దర్ జీవో వస్తే దాని మీదకెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఓకే మేడం. అదే ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ కనీసం పట్టించుకుంటలేరని ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రోజు వచ్చి మాట్లాడతారు సార్ నాతోటి, అదే చెప్తాను మరి. ఓకే ఓకే ఓకే. ఇదే విషయంలో ఒకసారి ఆర్డీఓ గారిని కూడా కనుక్కొని చూద్దాం. మరి ఆర్డీఓ గారు సమాధానం ఎట్లుంటుంది ఇంకా అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో కూడా మరి ఆర్డీఓ గారు ఏమంటారో ఒకసారి చూద్దాం.
person you're calling is not answering. Please. ఆర్డీఓ గారు ఫోన్ లావుతలేడు. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మెట్టుపల్లి మండలంలోని సర్వే నంబర్ 1536లోని తన భూమి సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం జిల్లా కలెక్టర్ గారు ఎల్ఆర్ నంబర్ E1/1068/2025 ద్వారా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ స్థానిక తహసీల్దారు ఆర్డీఓలు కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆర్డీఓ గారు ఏమంటారు, ఏం కదా? The person you're calling. రైట్, ఇది లావర్తలేరు. దయచేసి ఇలాంటి సమస్యలు ఇంకెవరికి ఉన్నాయా ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్డీఓ గారు అవసరం ఉంటే నేను ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేస్తాను, కానీ ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.